ఏంటిదంతా? అది కాదండి, అయ్యో అలాగే దూరకండి. ఎంతమంది కంటే పెన్నులు ఇంకా కదా. సరే సార్, మీరు ఎంత పెద్ద రైటర్ అనుకోలేదు సార్. మీరు రాసే ప్రతి పదం పెన్నతో రాసినట్లు లేదు సార్, మీ మనసుతో రాసినట్టుంది సార్. సార్ మీరు ఏమి అనుకోనంటే శ్రీశ్రీ గారు ఎండమూరి గారి కంటే మీరే బాగా రాస్తున్నారంటే సార్, మీరు బాల్ పెన్ను పట్టుకున్న బమ్మెర పోతన, ఇంకు పెన్ను పట్టుకున్న ఈవి సత్యనారాయణ గారు సార్. ఈవీవి గారు డైరెక్టర్ కదా అంకుల్. ఓకే ఓకే సరే సార్ పెడతాను ఆగండి. అరే పాటలు అంటారు పద్ధతి పాటించాలి. ఏంటిది? ఒక్క నిమిషం పెడతాను. ఓకే ఓకే సరే ఒక్క నిమిషం ఆగండి, పెడతాను కదా అందరికి. రైటర్ పద్మభూషణ్ యూత్. నమస్తే అండి. పెన్ను రాయట్లేదండి, కొంచెం ఏమనుకోకుండా పెన్ను అందిస్తారా? థ్యాంక్స్ అండి. తీసుకెళ్ళండి. బాగా చూసి చదువుకోండి. నాకున్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ సౌమిత్రి. వావ్, హెయిర్ చాలా బాగుంది. చెప్పండి, కలర్ ఇద్దామా? కటింగ్ కట్టింగ్ నీలంటూ లేదు సార్ మాకు కావాల్సింది. మీకు అద్దరిపోయే కటింగ్ ఇస్తా చూడండి. వావ్, రైట్ ప్రొఫైల్ అద్దరిపోయింది. ఎక్కడ చేయించారు? చాలా తొందరగా వచ్చినట్టున్నావురా. ఏదోలా నాకు కుదిరేసింది. టవల్ ఎవరు ఎక్కడ పెట్టింది? రేయ్ సార్ని చూసుకో. ఏంటి చూసేది? ఏముంది ఇక్కడ? ఈరోజు రేట్ ఎంతో తెలుసా? వడ్డీ కట్టాలి అంతేగా. అయినా అదేం వడ్డీరా, 2 సంవత్సరాల నుంచి కడుతున్నావు, ఇంకా తగ్గట్లా? తగ్గడానికి నువ్వు కట్టేది అసలు కాదు, వడ్డీ. అయినా ఈ భయం 4 లక్షలు అప్పు చేసే ముందు ఉండాలి. 4,27,000. అదే అన్ని వేలు పెట్టి పబ్లిష్ చేస్తే అమ్ముడుపోయిన కాపీలు ఎంత? వేళ్ల మీద లెక్క పెట్టుకునేంత. మిగతావన్నీ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని, ఇంట్లో కొన్ని, ఏదో గోడంలో బస్తాలు దాచినట్టు దాస్తున్నావు కదరా. ఇప్పుడేంటి, వడ్డీ కట్టాలి అంతేగా. రేపు పొద్దున్న కట్టేసి వద్దాం. అలా కాదురా, నా దగ్గరుంటే నేనే కట్టేసేవాడిని. నీ దగ్గర రానిస్తానా చెప్పు? మళ్ళీ వాడికి మనకి మాట రాకూడదని. సర్లేరా, రేపు పొద్దున వస్తా, కట్టేద్దాం. ఓకేనా? సరే ఉంటా. మర్చిపోకు. ఎందుకన్నా ఇలాంటి వాళ్ళకి అప్పిస్తావు? తీసుకుంటారు కానీ తీర్చరు. రే నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 వారాలు అయిందన్న. ఓ 2 వారాలు అయిందా? 2 నిమిషాల్లో బయట ఉంటా. ఏంటి వాళ్ళు ఎవరు రావట్లేదు? అన్నా నమస్తే. వచ్చేసారు. పుస్తకాలు ఎన్ని వెళ్ళి? ఎన్నిచ్చా? 29. అన్ని. అబ్బో, అన్ని వెళ్ళిపోతే మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేయాలిగా. అన్ని అలాగే ఉన్నాయి. అంటే ఒకటి కూడా వెళ్ళలేదా? నువ్వే చూసుకో ఎన్ని వెళ్ళియో. సార్ 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 రండి సార్. సార్ సార్ లోపల రండి సార్. సార్ మీరు రండి సార్, ముందు అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి వచ్చి. నేను ఎప్పటికైనా ఏదైనా సాధిస్తానని నమ్మే మా నాన్న మధుసూదన్ రావు, రిజిస్టర్ ఆఫీస్లో క్లర్క్. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై కుంటివే. సరస్వతి వస్తున్నా. మా అమ్మ సరస్వతి, హౌస్ వైఫ్. వచ్చేసారా? ఇటువంటి అవి తీసుకో. ఏంటో మధుసూదనరావు గారు, ఆ పంచదార ప్యాకెట్ పడేశారు. పంచదార ప్యాకెట్ కాబట్టి పిలిచి మరీ ఇస్తున్నాడు. అదే జీడిపప్పు ప్యాకెట్ పడి ఉంటే పట్టుకుని పరిగెత్తేవాడు. ఏం అడిగినా చెప్పకు. బాగున్నారా గురునాథం గారు? బానేనమ్మా. మధుసూదనరావు గారు, ఈ వయసులో ఈ పనులన్నీ మీరు చేయడం అవసరం అండి? మీ అబ్బాయి ఖాళీగానే ఉంటాడు కదా, ఆయన చేత చేయించుకోవచ్చు కదా. నాకంటే ఆడపిల్ల, నాకు తప్పదు. అవునమ్మా, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు మీ వాడు ఏం చేస్తాడు? అడిగావా? జాబ్ చేస్తున్నాడు. ఏం జాబు? బందర్ రోడ్ లో ఉందిగా స్టేట్ లైబ్రరీ, అందులో వర్క్ చేస్తున్నాడు. జీతం ఎంతో? 12,500 ఏంటమ్మా 12,500? వచ్చే నెల ఇంకొక 2,000 పెరుగుతుందండి. ఏంటమ్మా పెరిగేది? ఇంకా 10,000కి 12,000కి ఉద్యోగం చేస్తున్నాడంటే ఇది నిజమా? నవ్వొస్తుంది. ఏ మధుసూదనరావు గారు, మరీ అంత నవ్వకండి. నైట్ ఏం తిన్నారో పళ్ళలో కనిపిస్తుంది. ఆయన గురించి తెలిసినే కదా, రండి. ఉంటామండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు, మళ్ళీ వస్తానులేండి. అలాగే చేయండి. వీడెక్కడికి వెళ్ళాడు?
ఇదేమన్నా కామ్గా ఉండి నవ్వుతూ మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అన్న. ఏంటి నెల లేట్ అయింది? శాలరీ కొంచెం లేట్గా వచ్చింది. ఇంకో 4 లక్షలు ఇస్తే కొత్త బుక్ రాయొచ్చు కదా. నేను రైటర్గా సక్సెస్ అయ్యాక ఎవరికి చెప్పదని చెప్పానా? ఎవరు లేరులే రైటరు. కావాలంటే చెప్పు, వడ్డీ కొంచెం తగ్గించిస్తా. మీరు ఎంత ఇంట్రెస్ట్ తగ్గించినా తీసుకునే ఇంట్రెస్ట్ మాకు లేదులేండి. వీటికి మాత్రం తక్కువ లేదు. నీ దగ్గర అప్పు చేస్తే చెప్పుతో కొట్టు. సర్లే పద. పదరా. వెళ్ళొస్తామండి. బుక్ మర్చిపోయానే. లాస్ట్ టైం కూడా ఇలాగే మర్చిపోయి. తీసుకెళ్ళి ఉంచుకోవచ్చుగా. ఇప్పటికే చాలా ఉన్నాయి, తీసుకెళ్ళి. సరే వడ్డీ కట్టడానికి వస్తా కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ బుక్ కనుక సక్సెస్ అయింటే ఆటోగ్రాఫ్లు ఇచ్చేవాడు, ఇలా అప్పులు కట్టడానికి వచ్చేవాడు కాదు. అయినా ఇలా అప్పు సంగతి బుక్ సంగతి ఇంట్లో చెప్తే అంకులు ఏదో చేసేవాళ్ళు కదరా. బుక్ సక్సెస్ అయితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఫెయిల్ అయినా కూడా అంతే బాధపడతారా. ఇప్పుడు అనిపిస్తుంది చెప్పకుండా చాలా మంచి పని చేశానని. ఇలా అయితే నువ్వు రైటర్ అయ్యేది ఎప్పుడో, నేను నా ఫ్రెండ్ రైటర్ అని చెప్పుకునేది ఎప్పుడో. ఒరే టైం బాగోపోతే పులి కూడా పిలిపాలు తాగుతుందిరా. ఇలాంటివి చెప్పే ఆ బుక్స్ అడిగేకి ఇచ్చావు. సర్లే బండి ఎక్కు. లేదులే, నేను సరుకులు తీసుకోవాలి, నువ్వు వెళ్ళి మన షాప్లో కూర్చో. సరే. నేను 1 గంటలో వచ్చేస్తా. బాయ్ సార్. మీరు వెళ్తారా? లేదు. ఆయన రాలే గాని రా. నువ్వు కూర్చోరా. సార్ అలా ఖాళీ కూర్చోపోతే ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు కదా సరదాగా. హలో హాయ్. హే, ఈ బుక్ ఎలా దొరికింది మీకు? అమెరికాలో కూడా ఈ కాపీ కోసం ఫైట్ చేస్తున్నాను నానే. మా ఫ్రెండ్స్ అడిగితే అసలు లేవన్నారు. ఇక్కడ ఎన్ని కాపీస్ ఉన్నాయి? మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే సెలూన్ బయట హౌస్ఫుల్ బట్టి పెట్టేసుకుంటారు. అమ్మా, నేను 2-3 రోజుల దాకా చాలా ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉంటాను. నువ్వు కొడుకు మీద ప్రాంతం అనవసరంగా ఇవి తీసుకొచ్చి డిస్టర్బ్ చేయకు. నా పని అంతవరకు నేనేం తాగను తిన్ను. చికెన్ వండుతున్నట్టున్నారుగా. తిన్నావుగా? తిన్ను. కూర అయిపోయినట్టుందిగా అమ్మా. అదేంట్రా 2-3 రోజుల వరకు డిస్టర్బ్ చేయదన్నావు, 2 గంటలో వచ్చేసా. ఇదిగో ఫ్లోలో వందంటావమ్మా. సరే వెళ్ళు. ఈ బుక్ ఎలా తీసుకెళ్లారు మీరు? ఇది రిజిస్టర్లో ఎంట్రీ అయ్యలేదు కదా. అది నేను తీసుకెళ్ళా. ఇంటికెళ్ళి చూస్తే ఆ బుక్స్ లో ఇది ఉంది. మరి అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఓ, మరి చదివారా? చదివేలే. బాగుందా? ఏమిటి బాగుండేది? ఒక తలా తోకాలు ఎక్కడా రాశాడు. అసలు అదేం రాయడం? ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపించింది. అసలు ఇలాంటి పుస్తకం మన లైబ్రరీలోకి ఎలా వచ్చిందా అని డౌట్ వచ్చింది. కాకపోతే ఆ దమయంతి నాగిరెడ్డిని చంపే ఎపిసోడ్ బాగా రాసాడు అనిపించింది. అది ఇంకా చేత. అసలు సడన్ గా క్యారెక్టర్ చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? క్యారెక్టర్ చచ్చిపోతుంటే కథ ఎండ్ అవ్వకూడదు, మొదలవ్వాలి. అసలు ఎమోషన్స్ లేకుండా, మలుపులు లేకుండా, అసలు ఆ రైటరు బుక్ ద్వారా ఏం చెప్తున్నాడో కూడా తెలియలే. వస్తున్నానండి. ఇదేనా బుక్స్ లేవు? అన్నా అన్నా, ఈయనేంటి ఇప్పుడు వచ్చాడు? ఏంటన్నా బుక్స్ కనపట్లేదు. ఇక్కడ పెట్టు. నువ్వు ఇచ్చే వారం 200 కోసం కకృత పడితే నా నెల జీతం ఎగిరిపోయేలా ఉంది. మా ఓనర్ నా మీద కోప్పడుతున్నాడు. అది వెళ్ళేసరికి కాదు రెట్ని ఇచ్చేయమన్నా డబ్బులు ఎడతాడు. అట్లా కాదన్నా. దండం పెడతానన్నా, తీసుకెళ్ళిపో అవి దయచేసి. సర్లే, నా బుక్స్ ఎక్కడ పెట్టావు? పుస్తకాలా? అవి అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళి. నిన్ను చూస్తే జాలేస్తుంది. నా పరిస్థితి కూడా అర్థం చేసుకుని తీసుకెళ్ళిపో. కానీ ఎప్పటికైనా నువ్వు మంచి రైటర్ అవుతావు. నేను రాసిన బుక్ చదివి అందరు నన్ను గుర్తుపట్టాలని ఈ ఫోటో వేయించాను రా. ఎందుకు గుర్తుపడతారులే, బుక్కే నచ్చినప్పుడు
తను రాసిన ఎవరు పట్టించుకుంటారు? ఇదంతా రోజు చూసేదే, కానీ ఆ షాప్ వాడు మిగతా పుస్తకాలతో పెట్టకుండా అలా చెత్తపుట్టు పక్కన పెట్టేపాటికి చాలా బాధేసిందిరా. నేను రాసింది మరి అంత విలువ లేకుండా ఉందా? అరే నువ్వు ఆనందంగా ఉండడానికే ఈ బుక్ రాసావు. ఇప్పుడు ఈ బుక్ వల్లే బాధపడుతున్నావు. నా మాట విని కొన్ని రోజులు ఈ బుక్స్, లైబ్రరీ ఇవన్నీ పక్కన పెట్టే, బ్రేక్ ఇచ్చే. కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా ఇంకో బుక్ రాయి. అంతేగాని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా రా? ఊరుకోరా.